నిన్న లెక్కలో కాస్ట్ షీట్ సంబంధించినటువంటి వివరాలను పొందుపరుస్తూ యూనిట్కి ఒక్కంటికి అయ్యేటటువంటి వ్యయాన్ని కూడా లెక్కలో కనుక్కోమన్నాడు. అంతేకాకుండా ఇక్కడ అమ్మకం అనేటటువంటిది ఇవ్వకుండా అమ్మకం అనేటటువంటిది లాభం మీద కొంత పర్సంటేజ్ ఇచ్చి ఆ విధంగా కూడా అమ్మకాన్ని కనుక్కోమనడం జరిగింది. సో మొట్టమొదటిగా కాస్ట్ షీట్ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ 2017. సో 2017తో అది నెలకు సంబంధించి ఇక్కడ యూనిట్ ఒక్కంటికి అయ్యేటటువంటి వ్యయాన్ని తీసుకుంటూ కాస్ట్ షీట్ని తయారు చేస్తున్నాము. చూడండి, మొట్టమొదటిగా వాడు ఇచ్చినటువంటి మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 15,000 ఇచ్చాడు లెక్కలో మనకి. అలాగే ఈ సంవత్సరంలో ఈ నెలలో కొనుగోలు చేసినటువంటి మెటీరియల్ 85,000 ఇచ్చాము. టోటల్గా 1 lakh ఆఫ్ మెటీరియల్ కొనుగోలు చేయడం జరిగింది. అట్లాగే క్లోజింగ్ మెటీరియల్ ఎట్ ది ఎండింగ్ ఆఫ్ మార్చ్ మంత్ 31st March 2017కి 2,000 మనకి ఉండడం జరిగింది. ఇలాగా రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ మీకు ఆల్రెడీ కాస్ట్ షీట్లో నమూనాలోనే చెప్పాను. అదేవిధంగా ఓపెనింగ్ మెటీరియల్కి పర్చేజెస్ కలుపుకొని క్లోజింగ్ మెటీరియల్ కనుక తీసేస్తే వినియోగించినటువంటి మెటీరియల్ అనేది మనకు వస్తుంది అండి, మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అనేది. ఇక్కడ మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్ ఒక్కంటికి ఎంత అయ్యింది అని మీరు చూడాలంటే లెక్కలోనే మనకి యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇచ్చాడండి. అంటే ఈ 98,000 మెటీరియల్ వినియోగించినటువంటి మెటీరియల్ని ఉత్పత్తి చేసినటువంటి యూనిట్ల చేత భాగ్యహారం చేస్తే డివైడ్ చేస్తే మనకి ఈ పెర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ మనకు రావడం జరుగుతుంది. పెర్ యూనిట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ మనకు రావడం జరుగుతుంది. అదే చూడండి, ఇదిగో 98,000 డివైడెడ్ బై 10,000 వేస్తే మనకి 9 రూపీ 80 పైస్ అనేది పెర్ యూనిట్ మనకి చెప్పుకోవడం జరుగుతుంది. అట్లాగే డైరెక్ట్ వేజెస్ కూడా మనకి మామూలుగా లెక్కలో మనకి 25,000 ఇచ్చారు. అది యూనిట్ ఒక్కంటికి కట్టాలంటే ఇందాక మనం చెప్పినట్టుగానే ఆ 25,000 డివైడెడ్ బై 10,000 మనం వేస్తున్నట్లయితే ₹2.50 కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చి ఈ మెటీరియల్ కన్జ్యూమ్డ్కి ఈ డైరెక్ట్ వేజెస్ కలపగా వచ్చినటువంటి మొత్తాన్ని ప్రైమ్ కాస్ట్ అంటాము. సో ఈ ప్రైమ్ కాస్ట్ కూడా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కలిపేసుకొని చేసేయడం అనేది కాకుండా దీని నుంచి చేసుకోండి. అర్థమైందమ్మా? 1,23,000 డివైడెడ్ బై 10,000 వేసుకుంటే మనకి ₹12.30 రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేవి కలుపుకుంటాం. ఇచ్చినటువంటి లెక్కలో మనకి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చి ₹10,000 ఇచ్చాడు. ఈ 10,000ని 10,000 యూనిట్లచే భాగించినట్లయితే యూనిట్ ఒక్కంటికి అయ్యేటటువంటి మొత్తం ఫ్యాక్టరీ ఖర్చులు అనేవి ఇక్కడ లెక్కలోకి మనకి తెలుసుకోవడం జరుగుతుంది. అదే ₹1 మనం ఇక్కడ చెప్తున్నాము. అట్లాగే ఫ్యాక్టరీ ఈ ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓహెచ్ కలపగా వచ్చేది ఫ్యాక్టరీ కాస్ట్ అన్నాం. దీన్నే వర్క్స్ కాస్ట్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉంటారు. ఈ వర్క్స్ కాస్ట్కి దీన్ని కూడా మనం యూనిట్ ఒక్కంటికి అంటే 10,000 యూనిట్ల చేత డివైడ్ చేస్తే యూనిట్ ఒక్కంటికి అయ్యేటటువంటి ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అనేది మనం తెలుసుకుంటామండి. అలాగే దానికి యాడ్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఓహెచ్, ఆఫీస్ ఓహెచ్ లెక్కలో మనకి 2,500 ఇవ్వడం జరిగింది. దీన్ని యూనిట్ల చేత అది డివైడ్ చేస్తే యూనిట్ ఒక్కంటికి అయ్యేటటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి వ్యయాల్ని ఇక్కడ తెలుసుకోగలుగుతాము. అట్లాగే ఆఫీస్ కాస్ట్ వచ్చి చూడండి, ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ అంటే ఈ ఫ్యాక్టరీ కాస్ట్కి ఆఫీస్ ఓహెచ్ కలిపితే వచ్చేది ఆఫీస్ కాస్ట్ అండి. అది ఆల్రెడీ దీన్నే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనే పేరుతో పిలుస్తున్నాం. సో మొత్తం ఉత్పత్తి వ్యయం. సో ఈ ఉత్పత్తి వ్యయం కూడా యూనిట్ ఒక్కంటికి ఎంత వచ్చింది అది తెలుసుకోవాలంటే మళ్ళీ యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేసినటువంటి యూనిట్ల చేత డివైడ్ చేస్తే ఈ కాస్ట్ని మనకి ₹13.55 రావడం జరుగుతుంది. అట్లాగే యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్.
ఇక్కడ మీరు ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పి ఇచ్చినటువంటి లెక్కలో 1000 యూనిట్స్ అట్ ది రేట్ ఆఫ్ అని ఇచ్చాడు. అర్థమైందా? కానీ యూనిట్ ఒక్కంటికి ఎంత, అందు గురించి ఇక్కడ మీకు యూనిట్ ఒక్కంటికి అయ్యేటటువంటి వ్యయాన్ని లెక్క కట్టమన్నాడు అనమాట. సో ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్కి అయ్యేటటువంటి వ్యయాన్ని ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్గా మనం తీసుకోవాలండి. అర్థమైందా? ఇక్కడ 1000 ఇంటూ 13 రూపీ 50 పైస్ అనేటటువంటిది ఇది కడితేనే ఈ యూనిట్ ఒక్కంటికి అయ్యే వ్యయం తెలుస్తుంది మనకి. అందులో లెక్కలో మనకి 13 రూపాయల 55 పైసలు ఇవ్వలేదు. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు యూనిట్ ఇలా ప్రతి యూనిట్కి అయ్యేటటువంటి వ్యయాన్ని లెక్కలో చెప్పనప్పుడు పెర్ యూనిట్ నువ్వు కడితేనే మనం ఏదైనా కనుక్కోగలుగుతాం అన్నమాట. అందు గురించి ఈ లెక్క చెప్పడం జరిగింది మీకు. సో ఇక్కడ తయారైనటువంటి సరుకు యొక్క ప్రారంభపు నిల్వ ఇక్కడ 13 రూపాయల 55 పైసల చేత మల్టిప్లికేషన్ చేయగా ఇక్కడ ఇది. అర్థమైందా అండి? తర్వాత క్లోజింగ్ వాల్యూ కూడా సేమ్ ఇదే వాల్యూ తోటి ఉంటాయి మెటీరియల్స్. అర్థమైందా? అది కూడా మనం చూసినట్లయితే ఇది సేమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి సరుకులు ఆ మెటీరియల్ అంతా తయారైపోయిన తర్వాత దాని యొక్క వ్యయం ఆల్రెడీ ఇక్కడ చెప్పేసుకుంటాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి దీనికి నువ్వు మళ్ళీ 10,000 యూనిట్ల చేత డివైడ్ చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? వ్యయానికి అయ్యేటటువంటి యూనిట్కి అంతటికి అయ్యేటటువంటి వ్యయాన్ని లెక్క కట్టమన్నాడు. కానీ తయారైపోయినటువంటి సరుకు అంటే ఈ వ్యయాలన్నింటితోటి వచ్చిందే కదా ఇది. ప్రతి వ్యయానికి అయ్యేటటువంటి యూనిట్కి అయ్యేటటువంటి వ్యయాన్ని ఆల్రెడీ నువ్వు ప్రతి యూనిట్కి అయ్యేటటువంటి ఖర్చులు ద్వారానే కదా తీసుకున్నావు. అందుకోసం తయారైపోయినటువంటి సరుకు వీటిల్లోనే ఆల్రెడీ ఉంటుంది. 13 రూపాయల 55 పైసలు అన్నింటికి సంబంధించినటువంటి వ్యయం కింద ఇక్కడ చూసుకుంటున్నాం. సో అలాంటి సందర్భాల్లో మళ్ళీ నువ్వు ప్రత్యేకించి ఈ 1,49,050/10,000 ఇలా వేయకూడదండి. అర్థమైందా? ఇక్కడ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫినిష్డ్ గూడ్స్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ బ్యాలెన్స్ వేసేటప్పుడు వాల్యూ అయితే అక్కడ ఉన్నటువంటి కాస్ట్ పెర్ యూనిట్ తీసుకోవాలి. కానీ మనం యూనిట్ ఒక్కంటికి వాటిని మళ్ళీ మనం తీసుకోకూడదు. అర్థమైందా? మళ్ళీ తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ OH కనుక చూసినట్లయితే దానికి మళ్ళీ యూనిట్ ఒక్కంటికి అయ్యేటటువంటి అమ్మకం పంపిణీ ఖర్చులు లెక్కలో తీసుకుంటాము. దానికి అయ్యేటటువంటి వ్యయాన్ని కూడా యూనిట్కి అయ్యేటటువంటి వ్యయాన్ని కూడా మనం కాలిక్యులేట్ చేయాలండి. దానికి మళ్ళీ రూల్ మామూలే 5,250 రూపాయలు ఈ OH ఇచ్చాడు. దీన్ని 10,000 యూనిట్ల చేత డివైడెడ్ బై చేస్తే మనకి 50 పైసలు ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే అలా ఈ ఆఫీస్ కాస్ట్కి సో నెక్స్ట్ ఈ సెల్లింగ్ కాస్ట్ అనేటటువంటిది మనం రావాలి అంటే ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ని కలిపితే వచ్చేది సెల్లింగ్ కాస్ట్ అంటాము. అక్కడే ఈ ఫినిష్డ్ అన్ఫినిష్డ్ దగ్గర ఉండేటటువంటి వాల్యూనే మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్గా కూడా చెప్పాము, అమ్మిన వస్తువుల వ్యయంగా. సరే, నెక్స్ట్ ఈ సెల్లింగ్ OHని కలుపుగా వచ్చినటువంటిది సెల్లింగ్ కాస్ట్ ఆర్ టోటల్ కాస్ట్ అంటున్నాము. ఈ టోటల్ కాస్ట్కి మనం అమ్మకాలని కనుక చూసినట్లయితే లాభమా లేదా నష్టమా అనేటటువంటిది లెక్కలో కనిపెడతామండి. అయితే ఇక్కడ లెక్కలో ఏం చేశాడంటే లాభము అమ్మకాల మీద చూడండి, లాభము అమ్మకాల మీద మనకి కొంత పర్సెంట్గా ఇవ్వడం జరిగింది. అయితే లెక్కలో అమ్మకం అనేటటువంటి వ్యవహారం లెక్కలో చెప్పలేదు. లాభంలో అమ్మకం అనేటటువంటిది లాభంలో ఒక భాగం కాబట్టి, అమ్మకంలో లాభం భాగం కాబట్టి ఆ లాభం మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలియనటువంటి అమ్మకాన్ని మనం 100 అనుకుంటే దాన్ని 20% అని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 100 - 20 తీస్తే 80. అయితే ఇక్కడ వ్యయాన్ని ఇక్కడ ఎంత అయితే మనకి కాస్ట్ టోటల్ కాస్ట్ వచ్చిందో దాని మీద ఈ 20/80 అనేటటువంటిది చూపించాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. తెలియనటువంటి అమ్మకము 100 అనుకుంటే దాని మీద లాభం వచ్చి 20% అన్నాడు కాబట్టి మైనస్ చేసేసి 20/80గా ఇక్కడ తీసుకోవాలి. అర్థమైంది? అప్పుడు మొత్తం వ్యయాన్ని ఆ పర్సంటేజ్తో చూస్తే మనకు వచ్చేటటువంటి మొత్తము లాభము వస్తుంది. ఈ టోటల్ కాస్ట్కి ప్లస్ లాభము ఈ రెండు కలిపితే వచ్చేది మనకి అమ్మకము. అర్థమైందండి? అది కలుపుగా వచ్చినటువంటి మొత్తము మనకి అమ్మకము అవుతుంది. సో అది కూడా ఎన్ని యూనిట్ ఒక్కంటికి ఎలా అమ్మారంటే మళ్ళీ మామూలే. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా ఇక్కడ
ఈ యూనిట్స్ ఒక్కంటికి వ్యవహారాలకు లెక్క కట్టమనేటప్పుడు కానీ అట్లాగే కొన్ని ఇండైరెక్ట్గా ఏమైనా ఇవ్వనటువంటి అంశాలని లెక్కలో కనిపెట్టేటప్పుడు కానీ ఈ విధంగా మనం లెక్క చేయవలసి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. ఇదివరకు చాలాసార్లు ఎగ్జామినరు అడిగారు. ఓకే, ఎక్కించుకోండి. ఓకే, కాస్ట్ షీట్లో మరొక ఇంపార్టెంట్ సమ్ రాసుకోండి. A manufacturing concern requires a statement showing the result of its production operation for year 2010 cost records gives the following information. సో 3 కాలమ్స్ పెట్టుకోండి. పర్టిక్యులర్స్ 1/1/2010 వివరాలు మీకు తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఉత్పత్తి కార్యకలాపాల ఫలితాలను చూపు నివేదికను కోరుచున్నది. ఉత్పత్తి కార్యకలాపాల ఫలితాలను చూపు నివేదికను కోరుచున్నది. (2010) కాస్ట్ రికార్డులు దిగువ సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఓకే, 3 కాలమ్స్ పెట్టుకోండి. 3 కాలమ్స్. వివరాలు 1/1/2010 1/1/2010 వివరాలు 1/1/2010 1/1/2010 అండ్ థర్డ్ కాలమ్ 31/12/2010 31/12/2010 దాంట్లో రాసుకోండి. ముడి పదార్థాల నిల్వ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ముడి పదార్థాల నిల్వ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 40,000 50,000 40,000 50,000. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ తయారైన వస్తువుల నిల్వ 1,50,000. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1,50,000. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ కొనసాగుతున్న పని నిల్వ 10,000 14,000 10,000 అండ్ 14,000. నెక్స్ట్ 2010 సంవత్సరంలో వ్యవహారాలు ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ది ఇయర్ 2010. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్ అన్నీ కూడా మీరు 2010 31 దానికి సంబంధించి లేదా బయటకి కానీ చూపించండి. విడిగా చూపించండి. ఆ 2 కాలమ్స్లో కాకుండా మామూలుగా చూపించేసుకోవచ్చు. ఓకే, దాంట్లో రాసుకోండి.
ఇండైరెక్ట్ లేబర్ పరోక్ష శ్రమ 50,000 రూపాయలు. ఇండైరెక్ట్ లేబర్ పరోక్ష శ్రమ 50,000. నెక్స్ట్ లూబ్రికెంట్స్ 10,000. నెక్స్ట్ ప్లాంట్ పై బీమా ఇన్సూరెన్స్ ఆన్ ప్లాంట్ 3,000. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పరిపాలనా ఖర్చులు 1,00,000 రూపీస్. నెక్స్ట్ శక్తి పవర్ 30,000. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ మెటీరియల్స్ కొనుగోలు 4,00,000. డైరెక్ట్ లేబర్ ప్రత్యక్ష శ్రమ 3,00,000. ప్రత్యక్ష శ్రమ 3,00,000. నెక్స్ట్ సేల్స్ కమిషన్ అమ్మకాల కమిషన్ 60,000. నెక్స్ట్ శాలరీస్ ఆఫ్ సేల్స్మెన్ అమ్మకపు సిబ్బంది జీతాలు 1,00,000. క్యారేజ్ అవుట్వర్డ్స్ అమ్మకాల రవాణా 20,000. యంత్రాలపై తరుగుదల డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ 50,000 50,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ అద్దె 60,000 ఫ్యాక్టరీ అద్దె రెంట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ భవనంపై పన్ను ఫ్యాక్టరీ ట్యాక్స్ ఆన్ బిల్డింగ్ 11,000. నెక్స్ట్ అమ్మకాలు సేల్స్ 12,00,000. అక్కడ పై పాయింట్ చూడండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అని రాసుకోండి, లేదా ఫ్యాక్టరీ బిల్డింగ్ ట్యాక్స్ అన్నారు కదా, అది ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్. ఓకే 11,000. ఓకే ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఎ కాస్ట్ షీట్. పై సమాచారం ఆధారంగా వ్యయ నివేదికను తయారు చేయండి. ఒకసారి లెక్క చూడండి, చూసి ఒకసారి కాస్ట్ షీట్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఓకే హెడ్డింగ్ పెట్టుకోండి.
కాస్ట్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2010. Particulars. రూపీస్. ఫస్ట్ చూడండి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్ యొక్క ప్రారంభపు నిల్వ. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్స్ యొక్క ప్రారంభపు నిల్వ 40,000 మనకి లెక్కలో ఇచ్చారండి. దీనికి యాడ్ పర్చేజెస్, కొనుగోలు చేసిన మెటీరియల్, ఈ సంవత్సరంలో కొనుగోలు చేసిన మెటీరియల్ వచ్చి 4 లక్షలు, 4,40,000. నెక్స్ట్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్, మెటీరియల్స్ ముగింపు నిల్వ ఎంత ఇచ్చాడు మనకి? 50,000. తీసేస్తే ఔటర్ కాలంలో 3,90,000. దీన్ని మెటీరియల్, కన్జ్యూమ్డ్ మెటీరియల్స్ అంటాం, వినియోగించిన ముడి సరుకు. ఈ కన్జ్యూమ్డ్ మెటీరియల్స్కి మనం డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష వేతనాలు లేదా ప్రత్యక్ష శ్రమని కలిపితే వచ్చేది ఏంటండి? 6,90,000. దీన్ని ఏమంటున్నాం మనం? ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము, ప్రధాన వ్యయము. అలాగే దీనికి యాడ్ ఫ్యాక్టరీ ఓహెచ్, ఫ్యాక్టరీ ఓహెచ్, దాంట్లో ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్ వచ్చి 50,000 ఇవ్వడం జరిగింది లెక్కలో. అలాగే లూబ్రికెంట్స్, 10,000. అంటే ఫ్యాక్టరీకి సంబంధించి అయ్యేటటువంటి ఖర్చులన్నీ కూడా ఇందులో చూపించాలన్నమాట. ఏమో నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఆన్ ప్లాంట్, ఇది కూడా ప్లాంట్ అనేది కూడా ఫ్యాక్టరీలోనే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఆన్ ప్లాంట్ 3,000, 3,000. అండ్ పవర్, శక్తి, పవర్ 30,000. అలాగే ఫ్యాక్టరీ రెంట్, వచ్చి మనకి 60,000 అండి. ఫ్యాక్టరీ రెంట్ 60,000. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్, ఫ్యాక్టరీ బిల్డింగ్ 11,000. ఇంతేనండి, ఇంకేమీ లేవు. 2,14,000. 2,14,000. సో దీని కంటిన్యూషను ఇక్కడ ఎక్కించుకోండి, ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ వరకు వెళ్తుంది కదండి.
దీని కంటిన్యూషన్ వచ్చి 9,04,000. 9,04,000. దీనికి యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొనసాగుతున్న పని ప్రారంభపు నిల్వ 10,000. 9,14,000. అలాగే క్లోజింగ్ లెస్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ వచ్చి మనకి 14,000 ఇవ్వడం జరిగింది. తీసేస్తే 9 లక్షలు, 9 lakhs. ఈ 9 లక్షలని మనం ఏమంటాం? ఫ్యాక్టరీ కాస్ట్. మళ్ళీ యాడ్ ఆఫీస్ ఓహెచ్, ఆఫీస్ ఓవర్ హెడ్స్లో మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ చూడండి, ఇచ్చిన లెక్కలో మనకి ₹1,00,000 అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. ఇది కలిపితే మనకి 10 లక్షలు. 10 లక్షలని మనం ఏమంటున్నాం? ఆఫీస్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీనికి యాడ్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ తయారైన సరుకులో ప్రారంభపు నిల్వ కలపాలి. ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఇచ్చాడు మనకి? 1 lakh ఇచ్చాడు చూడండి లెక్కలో. 11 lakhs. అలాగే లెస్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఏమో ఫ్యాక్టరీ కలుపుతాం, ఎందుకంటే కొనసాగుతూ పని జరుగుతూ ఉంది అంటే ఫ్యాక్టరీలో కనబడుతుంది. తయారైన సరుకు అంతే అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్కి వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చి 1,50,000. తీసేస్తే 9,50,000. ఈ 9,50,000 ఏమంటున్నాం మనం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇక్కడ ఇది ఎక్కించేసుకున్నారమ్మా? ఓకే. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ లేదా ఓహెచ్, అమ్మకం మరియు పంపిణీ ఓహెచ్. దీంట్లో మనకి లెక్కలో సేల్స్ కమిషన్ ఇచ్చాడు చూడండి. సేల్స్ కమిషన్ వచ్చి 60,000 రూపాయలు. అలాగే సేల్స్ మెన్ శాలరీ వచ్చి 1,00,000 రూపాయలు.
అట్లాగే క్యారేజ్ అవుట్వర్డ్స్ అమ్మకపు రవాణా 20,000 రూపాయలు. ఈ మూడు కలపండి 1,80,000 రూపాయలు. కలిపితే మనకి 11,30,000 రూపాయలు రావడం జరిగింది. దీన్ని మనం ఏమంటున్నామండి? సెల్లింగ్ కాస్ట్ ఆర్ టోటల్ కాస్ట్, మొత్తం వ్యయము లేదా అమ్మకపు వ్యయము. ఇచ్చినటువంటి లెక్కలో అమ్మకాలు ఇచ్చాడా? లెక్కలో మనకి సేల్స్ ఇచ్చాడండి? లెక్కలో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 12 లక్షలు సేల్స్ ఇవ్వడం జరిగింది అమ్మకాలు. చూడండి, ఇప్పుడు సేల్స్ మొత్తం వ్యయం కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం? లాభంగా తీసుకోవాలి, అంతే కదండి. అదే తక్కువైతే నష్టము. కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి అమ్మకము వ్యయం కన్నా అమ్మకం ఎక్కువ ఉంటే లాభంగా మనకి తీసుకోవడం జరిగింది 70,000. అంతే. ఎంత వచ్చింది? ఓకే, ఇప్పటివరకు ఇంట్రడక్షన్ టాపిక్లో భాగంగా కాస్టింగ్ అంటే ఏమిటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమిటి, అట్లాగే కాస్టింగ్లో వ్యయాలకు సంబంధించినటువంటి వర్గీకరణ, అలాగే పద్ధతులు, ఇవన్నీ తెలుసుకోవడంతో పాటుగా కాస్ట్ షీట్ ఏ విధంగా తయారు చేస్తారు, అదంతా తయారు చేయడంలో అందులో చూపించే అంశాలు ఏమిటి, చూపకూడని అంశాలు ఏమిటి, ఈ కాస్ట్ షీట్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నమూనా లెక్కల్ని మనం చేయడం జరిగింది. తర్వాత రేపు క్లాసులో నెక్స్ట్ యూనిట్గా మనం ప్రాసెస్ కాస్టింగ్ని చెప్పుకుందామండి. అర్థమైందా? అంటే నెక్స్ట్ మెటీరియల్, లేబరు ఇలా కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్ చెప్తాను. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో టాపిక్ చెప్పుకుంటూ ముందుకు వెళ్దామండి. కాబట్టి రేపు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఆ టాపిక్ని రేపు చెప్పుకుంటూ ముందుకు పోదాం. కాబట్టి ఈవేళ చెప్పినటువంటి ఇప్పటివరకు చెప్పిన లెక్కలన్నీ కూడా 1-2 సార్లు ఇంటి దగ్గర చేయండి. అలాగే నోట్స్లు, థియరీ నోట్స్లు కూడా చదవండి 1-2 సార్లు. ఏమైనా మళ్ళీ అర్థం కాకపోయినా అడిగే తెలుసుకోండి. అట్లాగే ఈ ఆన్లైన్ క్లాసులు చూసేటటువంటి మన స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ క్లాసులకు వస్తున్నటువంటి వాళ్ళకి ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి థియరిటికల్గా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ గ్రూపులు కనుక, వాట్సాప్ గ్రూపులు కనుక మీ ఫ్రెండ్స్కి ఇచ్చినట్లయితే ఆ నోట్స్ని మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది అందులో మీరు ఆ థియరీలు, అట్లాగే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం నోట్స్లు తీసుకొని చదువుకుంటూ, అలాగే ఏదైనా కనుక డౌట్లు ఏమైనా ఉన్నా కూడా అడిగి తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. ఓకే, రేపు మాత్రం ప్రాసెస్ కాస్టింగ్ స్టార్ట్ చేస్తామండి. ఓకే.